పాత పోలీస్ బాసే టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ సర్కార్ ఫైలు పంపగానే ఆమోదించిన గవర్నరు చైర్మన్గా మహేందర్ రెడ్డి నియామకము బీఆర్ఎస్ పాలనలో అత్యధిక కాలం డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి 5 సభ్యులను నియమించినటువంటి ప్రభుత్వం సభ్యుల్లో ఒకరిది రాజకీయ నేపథ్యం కమిషన్ను చక్కదిద్దడం నోటిఫికేషన్లే పెద్ద సవాలు ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు మహేందర్ రెడ్డి నియామకం పైన అనేక అనుమానాలు సర్కారు ఆఫర్ ఇచ్చినా వద్దన్న అక్కునూరు మురళి ఎట్టకేలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త బాస్ రాబోతున్నారు చాలా మంది లైన్లో నిలబడిన సర్కారు మాత్రం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికే మొగ్గు చూపించినట్టుగా తెలుస్తోంది కమిషన్ కి చైర్మన్ రావడంతో ఉద్యోగాల భర్తీ పైన నిరుద్యోగుల్లో మరింత ఆశ పెరిగింది అయితే ఇదే ఇప్పుడు కొత్త చైర్మన్ కు పెద్ద సవాల్గా మారబోతుందనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది మరోవైపు పిలిచి ఇస్తామన్నా కానీ ఓ మాజీ ఐఏఎస్ ఓ మాజీ ఐపీఎస్ మాత్రం ఆ పదవి మాకొద్దు బాబోయ్ అంటూ వెళ్ళిపోయారని కూడా తెలుస్తా ఉంది ఆ పిలిచి ఇస్తామన్నటువంటి వాళ్ళు ఎవరెవరయ్యా అంటే వీళ్ళనమాట ఈ అకునూరు మురళికి నువ్వు ఉండు టీఎస్పీఎస్సీ చైర్మన్గా అంటే నాకొద్దు నేను ఉట్టిగా ఆరోపణలు చేస్తా ఉట్టిగా నేను మాట్లాడతా చేతుల మైక్ పట్టుకొని పొంకనల మాటలు మాట్లాడతా కానీ ఆ పదవిని నేను నిర్వహించలేను అనవసరంగా ఏమని అడ్డిట్ అయినా కానీ నన్ను శీర్షింతకు కడతారు ఇప్పుడే శీర్షింతకు కడతా ఉన్నారు కాబట్టి ఆ పని నేను చేయలేను అని చెప్పేసి ఈ మహానుభావుడు చేస్తున్నటువంటి వ్యవహారం అనమాట ఇది సో ఈయన వద్దన్నాడు అలాగనే మన ఉద్యోగుల కోసము తీవ్రంగా ప్రయత్నం చేసి అయితే బీజేపీని గెలిపించాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలన్నట్టు తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా పత్తా లేరు అసలు జాడకు లేరు ఏడా కనపడతలేరు ఇంత ఎత్తున తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సీ చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి వాళ్ళు మాటలు మాట్లాడినప్పుడు కనీసము ఒక్క మాట కూడా మాట్లాడలే నిరుద్యోగుల పక్షాన ఎక్కడ కూడా నిలబడలే మరి ఆయన నిలబడతారన్నటువంటి పరిస్థితి కూడా కనపడతలేదు ఈ ప్రభుత్వ సలహాదారు అట్లాంటి పోస్టులు ఏమంటే ఇయ్యరాదురి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు ఈయనకు కూడా ఒక ఎమ్మెల్సీనో లేకపోతే ఏదైనా సలహాదారు పోస్ట్ ఏదైనా ఖాళీగా ఉంటే ఇవ్వండి అంతకు మించి పెద్ద పోస్ట్ కూడా ఆయన ఏం ఆశించట్లేదు సో కాబట్టి అట్లాంటిది ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈయన కూడా చూస్తూ ఉన్నాడు ఆయనకు కూడా ఒక పోస్ట్ ఇవ్వండి ఈ అందరినీ ఈ స్వేరోలను చాలా మందిని పాపం వాళ్ళని అందరినీ ఆగం చేసిండు ఈయన వాస్తవాలు ఈయన అసలు స్వరూపాలు మెల్లమెల్లగా తెలుసుకున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ఆగం అయిపోయారు చాలా మందిగా నల్గొండల నుంచి అయితే ఎంతో మంది ఫోన్లు చేసిరు అన్న ఇదేం దుర్మార్గం అన్న ఈయన చెప్పేది ఏంది ఈయన చేసేది ఏంది చాలా తేడా ఉంది అక్కడికి ఇక్కడికి అని చెప్పేసి మరి మాజీ డీజీపీ ఈ మహేందర్ రెడ్డికే ఎందుకు ఇచ్చిర్రు అనేది పెద్ద సవాల్గా మారింది ఎందుకోసము ఆయనకు ఈ పోస్ట్ ఇచ్చిర్రు అనేది అంటే గతంలో ఈయన డీజీపీగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో చాలాసార్లు ఆయన మీద ఆరోపణలు చేసిర్రు డీజీపీ నీకు చేత కాకపోతే నువ్వు బ్రోదల్ హౌస్ నడుపుకో అని చెప్పేసి అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి ఇదే డీజీపీని మరి ఎందుకు అంత అసహనం వ్యక్తం చేసి అంత కోపంగా ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళీ ఇవాళ తీసుకుపోయి టీఎస్పీఎస్సీ చైర్మన్గా చేశారు దేనికి చేశారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరి ఇది ఈయన మీద కక్ష సాధింపా లేకపోతే ఇది రెడ్డి ఈక్వేషనా దేనికోసము ఈ తతంగం అంతా జరిగింది అనేది ఆలోచన చేయాలి ఇంకొకటి ఏంటి సభ్యుల్లో ఎవరికి కూడా రాజకీయ నేపథ్యం ఉండకూడదు అని చెప్పేసి శిల్క పలుకులు పలికింది ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ బ్యాచ్ ఈ మొత్తం కూడా కానీ మళ్ళీ కూడా ఒక పాల్వాయి రజనీ అనేటానికి ఆమెకి రాజకీయ నేపథ్యం ఉన్నది చూపిస్తాం మీకు ఆమెకు రాజకీయ నేపథ్యం ఉన్నది ఆమెను తీసుకొచ్చి మళ్ళీ అందులో పెట్టిరు ఆమె గతంలో 2004లో సూర్యాపేట నుంచి పోటీ చేసింది 2014లో తుంగతుర్తి నుంచి పోటీ చేసింది టీడీపీ నుంచి పోటీ చేసింది ఇట్లా పోటీ చేసిన ఆమెను తీసుకొచ్చి మళ్ళా బోర్డులో పెట్టిరు అన్నమాట ఇక చూడండి ఇక గతంలో టీడీపీలో ఉండే మొన్న రీసెంట్గా ఆ రజనీ అనటామె పాల్వాయి రజనీ అనటామె బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఆమెకు ఇవాళ టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యత్వం కల్పించారు ఒక సభ్యుడిగా నియమించారు మరి చెప్తున్నటువంటి మాట ఏంది ఒక్క రాజకీయ నాయకుడికి కూడా ఏ రాజకీయ రంగు లేని వాళ్ళకి మాత్రమే ఇస్తాం అక్కడ ప్రొఫెసర్లకి ఇట్లాంటి వాళ్ళకి మేధావులకు మాత్రమే ఇస్తామని చెప్పారు కానీ దాన్ని తుంగలో దొక్కి మళ్ళా పాత కథనే వేసారు అనమాట వీళ్ళు అంటే రాజకీయాలకు వీళ్ళేం అతిథులు గారు అన్నట్టు సో ఏం జరగబోతుందనేది చూడాలి